మనం ఏది విత్తుతామో అదే పంట వచ్చుద్ది. ఇప్పుడు నువ్వు నీ కుటుంబంలో ఏ పొలం వేస్తావో, వరి వేస్తే వరే వచ్చుద్ది, మామిడి పంట వేస్తే మామిడి పంటలే వస్తాయి, వేరొక పంట రాదు కదా. నీ నోట కపటమైన మాటలు ఉండకూడదు కదా, నీ నోట స్వరశక్తులతో కూడిన అనుభవాలు ఉండకూడదు కదా, నీ నోట అబద్ధములు ఉండకూడదు కదా, నీ నోట దూషించబడే మాటలు ఉండకూడదు కదా, నీ నోట శ్రమ పెట్టే మాటలు ఉండకూడదు కదా. ఎవరు నేర్పించారు నీకు ఇవి? యేసయ్య నీకు నేర్పించలేదే, పాస్టర్ గారు నీకు నేర్పించలేదే, సంఘముల సేవకులై నీకు నేర్పించలేదే. ఎక్కడ నేర్చుకుంటున్నావు? లోకములో ఉండే మాటలు, శపితమైన మాటలు, వక్రమైన ప్రవర్తనలు, ఇవి దేవునికి అసహ్యాన్ని పుట్టిస్తాయి.